వెల్కమ్ టు పయనించే సూర్యుడు బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. ధాన్యం కొనుగోలుకు సహకరించిన ఎఫ్సీఐ అధికారులు, మంత్రి నాదెండ్ల. కుప్పంలో ఘనంగా ముగిసిన ఆలయ కుంభాభిషేకం. దైవభక్తి చాటుకొని 7 ఆలయాలు ఒకే చోట నిర్మించిన సామాన్య వ్యక్తి. కుప్పం మండలం దాసే గౌనూరు పంచాయతీ రామ్నగర్ సమీపంలో ఉన్న గేండప్ప కొట్టాలకు చెందిన రాజ్గోపాల్ అనే రైతు తండ్రి గారైన నాగరాజ్ గేండప్ప కోటాలలో ఒకే చోట 7 ఆలయాలు నిర్మించాలని నిశ్చయించుకోవడం జరిగిందని, ఈ విషయమై గ్రామస్తులతో చర్చించగా గ్రామ ప్రజలు స్పందించి సహాయ సహకారాలు అందించడం జరిగిందని, గ్రామస్తులు సహాయ సహకారాలతో ఆలయాన్ని నిర్మించి దేవతామూర్తులను ప్రతిష్టాపించి వేద పండితుల ఆధ్వర్యంలో యజ్ఞ హోమాలు చేయించి కుంభాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అర్చకులు తెలిపారు. ఆలయ నిర్మాణానికి సహాయ సహకారాలు అందించిన గ్రామ సర్పంచ్ మరియు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇది పంచాయతీ దాసాయగనూరు పంచాయతీకి చెందిన రామనగర్ అనేటువంటి అడవిలో ఉండేటువంటి గ్రామం కాబట్టి ఈ గ్రామంలో ముందు ఇక్కడ మెయిన్ రోడ్లో ఒక చిన్న ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి ఉంది. ఈ ఆంజనేయ స్వామిని ప్రతిష్టాపన చేసేసి ఆ స్వామిని మళ్ళీ ఏమో ఇక్కడే తేవాలని ఆయన అనుగ్రహం ద్వారా ఇక్కడికి ఈ ఊరికి రావడం జరిగింది. ఈ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైందంటే ఆంజనేయ స్వామితో పాటు వినాయకుడు, తర్వాత ఓం శక్తి, తర్వాత మా ఈశ్వరుడు, తర్వాత ఆంజనేయ స్వామి, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి, తర్వాత మహాలక్ష్మి, తర్వాత గంగమ్మ, ఈ ఇన్ని 7 దేవతల్ని ఈరోజు ఇక్కడ ప్రతిష్టాపన చేసి ప్రతిష్టాపన సమారంభము చాలా ఘనంగా జరిపించినారు. వాళ్ళ సొంత కష్టంతో పాటు పక్కన ఉండేటువంటి వాళ్ళ కులస్తులు, తెలిసినటువంటి వాళ్ళు అందరూ కలిపి ఈరోజు ఈ గుడి యొక్క కార్యక్రమాన్ని నెరవేరించి ఈ రోజుకి ఈ పూజ ముగించినారు. కొంచెం తొందరగా ఉంది వెహికల్స్ రావడానికి. దానికోసము ప్రజలు కూడా గవర్నమెంట్ కూడా దీన్ని సపోర్ట్ చేయాలని విన్నవించుకుంటాం. ఢిల్లీలో ఎఫ్సీఐ ఎండీని కలిసి రాష్ట్రంలోని ధాన్యం కొనుగోలు చెల్లింపుల వివరాలు చర్చించినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ధాన్యం కొనుగోలుకు ఎఫ్సీఐ అధికారులు పూర్తిగా సహకరించారని, వారికి ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలిపారు. రబీ ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపైన చర్చించినట్లు మంత్రి మనోహర్ వెల్లడించారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అశుతోష్ గారిని కలిసి ఖరీఫ్ మాసంలో ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం, రైతాంగానికి 8,300 కోట్ల రూపాయలు 24 గంటల్లోపే చెల్లించిన విధానం గురించి ఆయనకి వివరించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కూడా ఎప్పటికప్పుడు రైతాంగానికి మేము అందించే కార్యక్రమాల్లో ఇబ్బంది కలగకూడదనేది వాళ్ళు పూర్తి స్థాయిలో సహాయం అందిస్తూనే వచ్చారు. సో మనస్ఫూర్తిగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఎక్కడ కూడా రైతాంగానికి నష్టం కలగకుండా, ఇబ్బంది కలగకుండా ఉపయోగించే టెక్నాలజీని ఆయనకి వివరించడం జరిగింది. ఖచ్చితంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకంగా నిలబడాలని, మేము చేస్తున్న కార్యక్రమాల్ని ఇతర రాష్ట్రాలతో కూడా పంచుకునే విధంగా రాబోయే రోజుల్లో సెక్రటరీ కమిషనర్ గారు సౌరభ్ గౌర్ గారికి, మానసరి గారికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపి ఇతర రాష్ట్రాలు కూడా ఇది చూసి నేర్చుకునే విధంగా ముందుకెళ్లాలనే సూచన ఆయన చేయడం జరిగింది. స్పోర్ట్స్ స్టేడియం విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ వాటర్ వరల్డ్ లో బాలుడు మృతి జరిగిన దుర్ఘటనపై సిబిఐ విచారణ చేయాలని ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ వాటర్ వరల్డ్ లో మృతి చెందిన బాలుడు బంధువులను ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కేజీహెచ్ మార్చరీ వద్ద పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో కూడా ఈ యాజమాన్యం భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపణలు వచ్చాయని గుర్తు చేశారు. పై ప్రమాద విషయాన్ని పోర్ట్ చైర్మన్ దృష్టికి, కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. గతంలో పోర్ట్ స్టేడియంలో కార్టింగ్ కి వెళ్లి తమ మనవరాలు రోడ్డుపై పడిపోయి 45 రోజులు మంచంపై ఉందని, ఆ సమయంలోనే మా వారిదే పొరపాటై ఉండొచ్చని తాను ఆ ఘటనపై స్పందించలేదన్నారు. యాజమాన్యము సేఫ్టీ ప్రికాషన్స్ అద్భుతంగా చేస్తున్నామని చెప్పారని, చిన్నపిల్లలు ఆనందానికి ఆడుకోవడానికి వస్తున్నారని సరైన జాగ్రత్తలు తీసుకోమని చెప్పామని తెలిపారు. సోమవారం జరిగిన ఘటనలో చిన్నారి చావుకు కారణం విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ యాజమాన్యం మాత్రమే అని స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే మోటార్ సైకిల్పై ట్రీట్మెంట్ నిమిత్తం తీసుకువెళ్లగా అప్పటికే చిన్నారి మృతి చెందడం జరిగిందన్నారు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా డబ్బు ఆపేక్ష లక్ష్యంగా యాజమాన్యం పసిపిల్లల ప్రాణాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. వేసవి సెలవుల్లో పిల్లలు మృత్యుకూపంలోకి వెళ్లే అవకాశం ఉందని, కాబట్టి కలెక్టర్ స్పందించి వెంటనే విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ మూసివేయాలని కోరారు.
భద్రతా ప్రమాణం లేని స్పోర్ట్స్ క్లబ్లపై రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. జరిగిన దుర్ఘటనకి ముందే మే 4వ తారీఖున గో కార్టింగ్లో నా మనవరాలు మా మనవరాలు పేరు సాన్వి స్మయ ఇద్దరు కూడా గో కార్టింగ్కి వెళ్ళారు. మా అమ్మాయి అమ్మాయి పేరు స్మయ. ఆ గో కార్టింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ హెల్మెట్ ఇచ్చారు, తర్వాత ఆ చిన్న కారులో కూర్చోబెట్టారు. సరే డ్రైవ్ చేసుకుని ఏదో చిన్నపిల్లల ఆట కాబట్టి చేస్తూ ఉంటే పక్కది వెహికల్ తగిలి అక్కడ సేఫ్టీ బెల్ట్ లేని వలన డైరెక్ట్గా తుళ్ళిపోయి రోడ్డు మీద పడిపోయి హెల్మెట్ కూడా ఊడిపోయి 2 థైస్ కూడా డీప్ కట్ అయిపోయి సుమారు 45 రోజులు బెడ్ మీద ఉంది. 45 రోజులు బెడ్ మీద ఉన్నప్పటికీ కూడా ఆ సమయంలో ఇదేదో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇంకా డెవలప్ చేస్తున్నారు, ఇది పొరపాటు మా వాళ్ళ పొరపాటేమో అనే భావనతోటి నేను పెద్దగా రియాక్ట్ కాలేదు. అయినప్పటికీ కూడా ఆ మేనేజ్మెంట్ కాశీ విశ్వనాథ్కి నేను చెప్పడం జరిగింది, అయ్యా మీరు చాలా తగిన జాగ్రత్తలు చేయాలి, దీనికి ఏమన్నా ISO సర్టిఫికేషన్ ఏమన్నా ఉందా, సేఫ్టీ సెక్యూరిటీ ఏ విధంగా చేస్తున్నారు అంటే మేము అద్భుతంగా చేస్తున్నాం సార్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అట్లాగే తర్వాత తెలుసుకున్న విషయం ఏంటంటే చాలామంది పిల్లలకి బ్యాక్ బోన్స్ ప్రాబ్లం వచ్చి, మా అమ్మాయి కూడా బ్యాక్ బోన్ ప్రాబ్లం వచ్చింది, అయినప్పటికీ కూడా 45 డేస్ తర్వాత కోలుకుని మళ్ళీ నార్మల్ అయింది, అది వేరే విషయము. తర్వాత కొంతమంది లిప్స్ కట్ అయిపోయిన వాళ్ళ క్లాస్మేట్సే ఉన్నారు, అట్లాగే ఫెయింట్ అయిపోయిన వ్యక్తులు కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా సరే దాన్ని ఏదో రెక్టిఫై చేసామని చెప్పిన మలానా నార్త్ నియోజకవర్గంలో ఆ పర్టికులర్ దానికి నేను శాసనసభ సభ్యుడిగా ఉన్నప్పటికీ కూడా సరే జాగ్రత్త తీసుకోండి అని చెప్పడం జరిగింది. కానీ నిన్న జరిగిన దుర్ఘటన చాలా మనసుని చాలా బాధతోటి నిండిపోయేటట్టు చేసింది. అంటే ఏదైతే వాసుపల్లి గరగరావు, ఆయన పేరు గరగరావు, తర్వాత ఆయన్ని గంగాధర్ అని పిలుస్తారు, వాడబలిజాబాయ్ కమ్యూనిటీ. ఆయన చేస్తున్నది బిజినెస్, ఫిషింగ్ హార్బర్లో చేస్తున్నారు. ఆ తల్లి పేరు వాసుపల్లి శ్రీలక్ష్మి. బాబు పేరు ఎవరైతే చనిపోయిన బాబు ఉన్నాడో అది రిషిత్ సాయి శంకర్, 8 సంవత్సరాల వయసు, 2nd క్లాస్లో స్మార్ట్ కిడ్స్ మురళీనగర్లో చదువుకుంటున్నాడు. నా నార్త్ అసెంబ్లీ 49వ వార్డు PR గార్డెన్స్, అట్లా కంచరపాలెము 4th టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వస్తున్నాడు. ఈ ఫోటో చూస్తేనే నాకు చాలా బాధాకరమైన విషయం. ఎంత చిన్నారి, ఈ చిన్నారి ప్రాణాలని తీసేసింది ఎవరో తెలుసా? కేవలము ఆ విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ వాళ్ళు ఈ అబ్బాయిని ప్రాణాలని తీసేశారు, చంపేశారు. ఇతని చావుకి కారణం ఆ విశ్వనాథ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్. దానికి కారణం ఏంటంటే ఇతను స్విమ్మింగ్కో లేకపోతే వాటర్ స్పోర్ట్కి అని చెప్పి, వేసవి కాలం కదా అని చెప్పి ఆ వాటర్ స్పోర్ట్స్కి వెళ్తే అక్కడ జరిగిన ఇన్సిడెంట్, అక్కడ ఎవరు కూడా మరి సరి అయిన అక్కడ ఎవరైతే కోచ్ కానీ లేకపోతే అటెండెంట్స్ కానీ ఎవరు కూడా లేరు. వీళ్ళు వెళ్ళింది 5గురు వెళ్ళారు, 2 పెద్దలు వెళ్ళారు, 3 పిల్లలు వెళ్ళారు. 3కి 2400 రూపాయలు ఎంట్రీ ఫీజు కలెక్ట్ చేశారు. మళ్ళీ 2 పెద్దలు ఈ అబ్బాయి వెళ్ళిపోవడం చూస్తుంది. అప్పుడే నాకు చాలా భయం అనిపించింది, ఇదేంటిది ఇంత సేఫ్టీ సెక్యూరిటీ ఏమన్నా. విశాఖ గాజువాక టాస్క్ ఫోర్స్ సహకారంతో 112 కేజీల గంజాయిని పట్టుకున్న దువ్వాడ పోలీసులు. సౌత్ ఏసీపీ త్రినాథ్ దువ్వాడ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం. టోల్ ప్లాజా దగ్గర వెహికల్ తనిఖీల్లో పట్టుకున్న గంజాయి. తుమ్మిడి హనుమాన్, భూషణ్ బాల్ దినకర్ మైనర్ బాలికలను అదుపులోకి తీసుకున్నట్టు ఏసీపీ త్రినాథ్ వెల్లడి. ఆటోతో పాటు గంజాయి, పల్సర్ బైకు స్వాధీనం. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ఆంధ్రప్రదేశ్లో గంజాయి నిర్మూలించాలనే ఒక దృఢ సంకల్పంతో దానిలో భాగంగా రెస్పెక్టెడ్ డీజీపీ సార్ అండ్ సిపి గారు ఉత్తర్వుల మేరకు నిన్న దువ్వాడ సిఐ గారు అలాగే టాస్క్ ఫోర్స్ వారికి వచ్చిన సమాచారం మేరకు టోల్ ప్లాజా దగ్గర వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఒక 3 వ్యక్తులు కిముడి హనుమాన్, గోసరి పాల్ దినకర్, ఒక మైనర్ బాలిక ఒక గంజాయి తీసుకొని వస్తుంటే
వారి వద్ద నుండి 112 కేజీలు గంజాయి, ఒక పల్సర్ బైకు, 2 మొబైల్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ గంజాయి ఎక్కడిదని ఎంక్వైరీ చేయగా అఖిల్ అనే వ్యక్తి జీమాడుగు నుండి తీసుకొచ్చి వాళ్ళకి అమ్మినట్టు చెప్తున్నారు. అయితే ఈ గంజాయిని బెంగళూరు తీసుకెళ్లాలనే ఆలోచనతో వాళ్ళు తీసుకెళ్తుంటే మార్గ మధ్యంలో మనకు సమాచారంతో ఇది పట్టుకోవడం జరిగింది. ఇంకా దీని తాలూగా మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా ఎంక్వైరీలో జరిగింది. వీళ్ళు ప్రీవియస్ కేసెస్ ఉన్నాయా లేవనేది ఎంక్వైరీ చేయడం జరిగింది. దాంట్లో సీసీటీవీఎస్ అదర్ సిస్టమ్స్లో వెరిఫై చేస్తే వీళ్ళకి మొదటిసారి కేసు, ఇంతకుముందు కేసులు లేవు. ఇదే తొలి కేసు. దీని కాస్ట్ సుమారు 4 లక్షల నుండి 4.5 లక్షల వరకు దీని విలువ ఉంటుందని తెలుస్తుంది మనకు. 112 కేజీలు ఆటోలో తీసుకొస్తుంటే పట్టుకోవడం జరిగింది. ఆటోను కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక పల్సర్ బైక్ కూడా ఫాలో అవుతుంటే పల్సర్ బైక్ని కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుండి 2 మొబైల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. చోడవరం నియోజకవర్గ కేంద్రంలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 9 నెలలు పూర్తయిపోయిందని, స్థానిక ఎమ్మెల్యే చేసింది ఏం కనబడడం లేదని, విపక్షాలు గిట్టని వాళ్ళు మాట్లాడుతున్నారని, వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేకపోయినా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఒక ఎమ్మెల్యేగా తనకు ఉందని, తాను చేతుల మీదుగా మనిషిని, మాటల మనిషిని కాదని తెలిపారు. త్వరలోనే ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తవగానే ఈ సంవత్సర కాలంలో ఎమ్మెల్యేగా చోడవరం నియోజకవర్గంకు ఎంత నిధులు తెచ్చాను, ఏ అభివృద్ధి పనులు చేశాను మొత్తం ప్రోగ్రెస్ రిపోర్ట్ని ప్రజల ముందు పెడతానని, ఆ రోజున తాను ప్రజల మనిషినో కానో ప్రజలే నిర్ణయిస్తారని కేఎస్ఎన్ తెలిపారు. మాట్లాడితే విపక్షాలకి ఏం మాట్లాడాలో తెలియక ఉచిత బస్సు హామీ అవ్వలేదు, సూపర్ 6 అమల్లోకి రాలేదు, ఇలా నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్నారని, గతంలో 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని, ఆర్థిక వ్యవస్థని అల్లకొల్లోలం చేసి నాశనం చేయడంతోనే ఇప్పుడు మన ప్రభుత్వానికి ఇంత కష్టపడాల్సి వస్తుందని, అన్నింటినీ ఒక ఆర్డర్లోకి తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు అనుక్షణం శ్రమిస్తున్నారని, త్వరలోనే హామీ ఇచ్చిన ప్రతి పథకం అమలు జరుగుతుందని తెలిపారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో 3 రోడ్ల సమీపంలో గల మదర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంస్థ అధినేత గంగరాజు నేతృత్వంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. సోమవారం జరిగిన కార్యక్రమానికి సబ్బవరం మేజర్ పంచాయతీ సర్పంచ్ దెడ్డం ప్రసాదరావు ముఖ్య అతిథిగా పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 సంవత్సరం నుండి మదర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సత్యగంగరాజు ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల మన్ననలను పొందుతున్నారు. పేదవారికి వస్త్రాల పంపిణీ, భోజనం పంపిణీ వంటి కార్యక్రమాలతో పాటు మహిళలకు కుట్టు శిక్షణ ద్వారా వారి జీవనోపాధికి బాటలు వేశారన్నారు. అంతేగాక ఉన్నత విద్యను అభ్యసించిన గంగరాజు పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం సహాయ సహకారాలను అందించడం అభినందనీయం అన్నారు. రానున్న రోజుల్లో మదర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన అనేక సేవా కార్యక్రమాలను జరపాలని, వారికి చేదోడుగా సబ్బవరం పంచాయతీ సర్పంచ్గా తన సహకారాన్ని అందిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆ పనులు పూర్తి చేసి తహసీల్దార్ ఆఫీసు చోడవరంలో బ్రహ్మాండంగా 3 స్టోర్ బిల్డింగ్, 2 ఫ్లోర్లు కిందనే తహసీల్దార్ ఆఫీసు, సబ్ ట్రెజరీ, ఫస్ట్ ఫ్లోర్లో కూడా కంప్లీట్గా తహసీల్దార్ ఆఫీసు, 3rd ఫ్లోర్, 2nd ఫ్లోర్ గ్రౌండ్తో కలుపుకుంటే 2nd ఫ్లోర్, ఆ 2nd ఫ్లోర్ హాల్లో కట్టాలనుకుంటున్నాం. నిన్న అధికారులతో మాట్లాడారు. ఆ పైన పారాపెట్ వాళ్ళు అది కట్టి ఓపెన్గా కూడా ఉండడానికి లిఫ్ట్ కూడా పెట్టాలనుకుంటున్నాం. లిఫ్ట్కి డబ్బులు చాలా అన్నారు. ఈ 1,60,00,000తో ముందు బిల్డింగ్ కట్టేద్దాం, మళ్ళీ లిఫ్ట్కి ఇంకో దగ్గర ఎక్కడి నుంచో నిధులు తెస్తాం, లిఫ్ట్ కూడా పెట్టిస్తాను. ఎవరైనా వృద్ధులు కానీ ఏమైనా మెట్లెక్కలేని వాళ్ళు ఇబ్బంది ఉంటే. రెండోది పైన హాలు ఎవరైనా సమావేశాలు పెట్టుకున్నా చోడవరం పట్టణంలో అది సెంట్రల్లీ లొకేటెడ్ కాబట్టి ఏ సమావేశం చేసి ముందుకెళ్తున్నాం. దాంట్లో భాగంగా ఇవాళ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు శాంక్షన్ చేయడం జరిగిందండి. ఆ చేపించిన అభివృద్ధి కార్యక్రమాల్లో రోలుగుంట కేజీబీవీకి 1,64,06,000 రూపాయలు రోలుగుంట కేజీబీవీకి అడిషనల్గా మనం శాంక్షన్ చేయించాం బిల్డింగ్స్ అండి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకంటే ఒక పేజ్డ్ మేనర్లో డెవలప్ చేస్తున్నాం. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయానికి కేజీబీవీ ఇప్పుడు ఎడిషనల్ బిల్డింగ్స్ అన్నీ పెట్టి చేస్తే రేపు కేజీబీవీలు అన్నీ కూడా ఆడపిల్లలకే కదండి, అవి కళాశాలగా మార్చడానికి కూడా ఒక ఆలోచన. కడపలో మహానాడు ఏర్పాట్లపై తెదేపా రాష్ట్ర నాయకుల పరిశీలన. మే నెలలో మహాసభలకు రంగం సిద్ధం. కడప నగర పరిధిలో మే నెలలో నిర్వహించబోయే మహానాడు సభాస్థలిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి నేతలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు,
రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీమతి సవిత, రైల్వే గూడూరు టీపీడీ ఇన్ఛార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి, కడప మరియు అన్నమయ్య జిల్లాల టీడీపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మహానాడు సభా ప్రాంగణాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన నేతలు జరిగే ఏర్పాట్లను సమీక్షించారు. ప్రజల కోసం, పార్టీ శ్రేయస్సు కోసం జరిగే ఈ మహాసభలు తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయనున్నాయని పేర్కొన్నారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కార్యకర్తలు పాల్గొననున్న మహానాడుకు అన్ని విధాలుగా సిద్ధమవుతున్నామని తెలిపారు. మహానాడు ద్వారా పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కేడర్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. ఎవరో సెల్లి పెట్టుకో ఫోన్ బాబన్నా ఏందని అంత కదులుతున్నావు? అందరికి వివరాలు కదిలిస్తాను. అరే నన్ను తీసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం అక్రమంగా పెంచినటువంటి గృహ వినియోగదారులపై భారం మోపే విధంగా ఉన్నటువంటి గ్యాస్ ధర 50 రూపాయలను తక్షణం తగ్గించాలని, పెట్రోల్ ధరపై పెంచిన 2 రూపాయల ధరను తక్షణమే తగ్గించాలని సిపిఎం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కన్వీనర్ కారం వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమలాపురం సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారం అవుతూ గృహ వినియోగదారులపై గ్యాస్ ధర పెంచడాన్ని తక్షణమే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక పక్క నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరగడం లేదని, ప్రభుత్వాలు భారాలు మోపడం తగదన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురుకు ధర తగ్గుతున్నప్పటికీ గ్యాస్, పెట్రోలియం ఉత్పత్తులపై భారాలు మోపడాన్ని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, తక్షణం పెంచిన ధరలను తగ్గించాలని, లేని పక్షంలో దేశవ్యాప్త ఉద్యమానికి సిపిఎం సిద్ధమవుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు శివశంకర్, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ ధరలు తగ్గించాలని సిపిఎం పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కమిటీ తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రజలపైన భారాలు మోపుతూ నిత్యావసరమైనటువంటి గ్యాస్ ధరలు పెంచడం చాలా అన్యాయం. ఈరోజు గృహ అవసరాలు వినియోగదారులపైన 50 రూపాయలు అదనంగా ఈరోజు గ్యాస్ ధరలు పెంచడానికి సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక పక్క దేశంలోనూ రాష్ట్రంలోనూ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజల యొక్క కొనుగోలు శక్తి పడిపోతున్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితుల్లో ధరలు తగ్గించాల్సింది పోయి ప్రభుత్వమే ఈరోజు సబ్సిడీని తగ్గించి ఈరోజు పేద ప్రజలపైన, గృహ అవసరాలు వినియోగదారులపైన భారం మోపే విధంగా 50 రూపాయలు గ్యాస్ ధరలు పెంచడాన్ని మేము సిపిఎం పార్టీగా ఖండిస్తా ఉన్నాం. తక్షణం తగ్గించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. దాంతోపాటు ఈరోజు పెట్రోల్ ధరల పైన కూడా ఈరోజు 2 రూపాయలు అదనంగా పెంచినటువంటి పరిస్థితి ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు యొక్క ధర తగ్గినప్పటికీ కూడా ఈరోజు దొడ్డుదారిన ఈరోజు కేంద్ర ప్రభుత్వం 2 రూపాయలు అదనంగా పెట్రోల్ పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పెట్రోల్ రేట్లు పెరగడంతో ఈరోజు నిత్యావసర వస్తువులు కూడా ధరలు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఎందుకంటే దీనికి అనుబంధంగా ఉన్నటువంటి రవాణా రంగం దీని ప్రభావం పడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి తక్షణం పెంచినటువంటి గ్యాస్ 50 రూపాయల ధర, అలాగే పెట్రోల్ పైన వేసినటువంటి 2 రూపాయలు ధరని తగ్గించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేయడానికి సిద్ధపడుతున్నామని చెప్పి సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.
చిత్తూరు జిల్లా పుంగనూరు డ్వాక్రా నిధులు కాజేసిన అర్జీపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన సమైక్య సభ్యులు చిత్తూరు జిల్లా పుంగనూరు పోలీస్ స్టేషన్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో డీఎస్పీ డేగుల ప్రభాకర్కు వైభవ్ లక్ష్మి గ్రూప్ సభ్యులకు చెందిన 250 మంది సభ్యుల 32 లక్షల రూపాయల నిధులను అర్పిరెడ్డి రాణి కాజేశారని అర్జీ రూపంలో ఫిర్యాదు చేశారు. నిధులు కాజేసిన అర్పిరెడ్డి రాణి విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు. డీఎస్పీ ప్రభాకర్ మాట్లాడుతూ సమైక్య సభ్యులు సమర్పించిన అర్జీకి సంబంధించి పూర్తిగా విచారణ చేసి అర్జీపై వెంటనే తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సార్ ముందుకు రావాలి సార్, మిడిల్లోకి రండి సార్ మీరు కూడా. సార్ అమౌంట్ ఈ రకంగా ఇప్పుడు దాకా పెట్టాము. కొంచెం డీటెయిల్గా ఉంటే మాకు చూడడానికి అంటే మీరు ఏ సంవత్సరం అయితే ముందు పెట్టారు, ఏ సంవత్సరంలో కట్టారు, ఎంత కట్టినారు, ఇప్పుడు మొత్తం ఎంత అమౌంట్ అయింది, మీకు ఎప్పుడు ఈయనని చెప్పింది, ఇప్పుడు మీకు డౌట్ వచ్చింది, ఇప్పుడు ఎవరు జరిగింది, కొంచెం డీటెయిల్గా ఉంటే రాసుకోవడానికి ఉంటే సరే పర్లేదు. దీంట్లో పేర్లు అన్ని ఇచ్చారు, పేర్లు తక్కువ ఇచ్చారు, 500 పేర్లు ఇచ్చారు. ఎంతమంది మొత్తం మెంబర్స్ 250 మంది ఉన్నారు. మా వాళ్ళు దీనిపైన డీటెయిల్గా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తాము. నెక్స్ట్ వీక్ ఇవాళ గురువారం మళ్ళీ మంగళవారం వస్తాను. మళ్ళీ మంగళవారానికి మీకు ఈ 50 ఏమైందో, రిపోర్ట్ ఏమైందో, కేసు అయిందా, కేసు కాలేదా, లేదా ప్రాసెస్లో ఏముంది, దీనిపైన ఏం కలుపుతుంది. బట్ మీ నెంబర్ ఇచ్చేవాళ్ళు నాకు అందుబాటులో ఉంది. వాళ్ళ స్టేట్మెంట్ రాసుకోవడానికి మీ దగ్గర కన్సర్న్ డాక్యుమెంట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వీక్ మళ్ళీ పిలిచి మాట్లాడతాము. నెక్స్ట్ వీక్ లోపు మీకు దీనిపైన ఒక క్లారిటీ ఇస్తాం. ఓకే, ఏమైనా చెప్పేది ఉందమ్మా? ఓకే, థ్యాంక్ యూ. మీరైనా అన్నదండి విషయాలు డెఫినెట్గా చేస్తా అనుకుంటున్నాను. అది విషయాలు డెఫినెట్గా చేస్తాము. ఏమైనా చేస్తాము. మీరు అది ఫస్ట్ అప్లై చెప్పండి. అంటే పుంగనూరు వైభవ లక్ష్మి సంఘ సభ్యులు చాలామంది పోలీస్ స్టేషన్కి వచ్చి చాలా సంవత్సరాలుగా మేము డబ్బులు కడుతున్నాము రాణి అనే ఆమెకు, రెడ్డి రాణి అనే ఆమెకు, ఆమె డబ్బుల మీద మాకు సరైన అకౌంట్ చెప్పలేదు, మాకు చాలా వరకు దాదాపు 30 లక్షల రూపాయల దాకా లాస్ అయ్యింది అని చెప్పి ఇప్పుడే వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన ఇప్పుడే ఏపీఎం గారిని పిలిపించాము. ఏపీఎం గారితో మాట్లాడి దీనిపైన అసలు ఏం జరిగింది, దీని బాధ్యులు ఎవరు, ఎట్లా అయింది, ఎవరికి డబ్బులు కట్టారు, ఎప్పుడు మరి రీఫండ్ కావాలి, ఇది డాక్వా గ్రూప్కి సంబంధించి కాబట్టి దాని మీద సమగ్ర విచారణ చెప్పి అవసరమైతే కేసు కట్టి మిగిలిన చర్యలు తీసుకుంటాం. 1 లక్ష రూపాయల దాకా ఫాడ్ అని చెప్పి ఇందాక ఇచ్చారు. దీనిపైన ఒకసారి ఏపీఎం గారితో మాట్లాడి ఇది క్రిమినల్ అవసరమైతే క్రిమినల్ యాక్ట్ తీసుకుంటాము, ఎఫ్ఐఆర్ ఇస్తాము. లాస్ట్ వీక్ మా దగ్గరికి 8 పిటిషన్స్ వచ్చినాయి. అందులో 7 పిటిషన్లు సాల్వ్ చేసినాము. ఒకే పిటిషన్ ల్యాండ్ సంబంధించింది. కృష్ణాపురం విలేజ్లో బ్రాహ్మణ ఫ్యామిలీకి సంబంధించి ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది. అది బిట్వీన్ రెవెన్యూ అండ్ ఫారెస్ట్ వాళ్ళతో కలిపి ఉంటుంది. రెవెన్యూ ఎంఆర్ఓ గారికి పంపించినాము. అది ఒకటి తప్ప మిగిలినవన్నీ సాల్వ్ అయినాయి. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు ఆర్డీఓ కార్యాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భూ నిర్వాసితుల ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టారు. చౌడేపల్లి మండలంలోని బోయకొండ నిర్వాసితులు 2022లో తాము నివసిస్తూ దుకాణాలు నడుపుకుంటున్న 120 మంది దుకాణాలు, ఇల్లు కూల్చేసి రోడ్డున పడేశారని, తమకు న్యాయం చేయాలని కోరారు. ఆర్డీఓను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా తమకు న్యాయం జరగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డీఓ భవానీ మాట్లాడుతూ ఘటనకు సంబంధించి పరిశీలించి తగు న్యాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఓబులరాజు, బాధిత ప్రజలు పాల్గొన్నారు. అక్రమంగా జేసీబీతో తొలగించిన ఇళ్లను, అక్రమంగా జేసీబీలతో తొలగించిన ఇళ్లను, అక్రమంగా జేసీబీలతో తొలగించిన షాపులు, అక్రమంగా జేసీబీలతో తొలగించిన షాపులు, బోయకొండ బాధితులకు న్యాయం, అధికారులు బోయకొండ బాధితులకు న్యాయం, అధికారులు బోయకొండ బాధితులకు న్యాయం, అధికారులు బోయకొండ బాధితులు కడుపు కొట్టద్దు, బోయకొండ బాధితులు కడుపు, అధికారులు బోయకొండ బాధితులు కడుపు, అధికారులు బోయకొండ బాధితులు కడుపు. మాది బోయకొండ చౌడేపల్లి మండలము, దిగువపల్లి పంచాయతీ. మా షాపులు, ఇండ్లు అంతా కూల్చేశారు. మా గురించి ఎవరు ఆలోచించలేదు, పట్టించుకోవటం లేదు. మేము ఏదో స్వర్ణ వ్యాపారం చేసుకుంటా అంటే
నిరుపేదలు చేసి పెట్టేసినారు సార్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. కానీ వీళ్ళు వచ్చినా ఏమన్నా న్యాయం చేస్తారనుకుంటే వీళ్ళు పట్టించుకోలేదు. చిత్తూరు కలెక్టర్ ఆఫీస్కి 2 సార్లు 3 సార్లు వినాము. ఇక్కడ పొలంనేరు ఆర్డీఓ ఆఫీస్కి 4 సార్లు వచ్చినాము. చౌడాపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ కాటికి 4 సార్లు వినాము. ఎవరు మాకు సంధించలేదు సార్. ఏం కావాలమ్మా మీకు? మాకు న్యాయం జరగాలి సార్. ఏం న్యాయం? ఇండ్లు లేవు, మాకు ఇండ్లు లేవు, సిరియాపారాలు లేవు. బయట కూలీలు పోతే ఏదో ఒక రోజు చేస్తే ఒక రోజు జ్వరం వచ్చి హాస్పిటల్కి పోలవుతాండాము. మా పరిస్థితి అది సార్. ఇలా ఈ విషయం సంబంధించి మీరు వచ్చిన తర్వాత ఇది 3వ కానీ మీరు రిపోర్ట్ తెప్పించుకోమంటున్నారు. ఇప్పటిదాకా రిపోర్ట్ వచ్చింది లేదు. వాళ్ళ రిపోర్ట్ వచ్చింది విఆర్ఓ దగ్గర ఉంది. రిపోర్ట్ పంపించిన లిస్టు ఇప్పటి వరకు విఆర్ఓ ఇచ్చి కూడా 2 నెలలు అవుతుంది. అది వీళ్ళకి ఎప్పుడు వీళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పాలి. ఈ మాట 2 నెలలుగా చెప్తున్నాను మేడం. మేము ఉండే స్థలాలు కబ్జాలు ఇచ్చేసి కమ్మిలు వేసి వాళ్ళు రూములు కట్టుకొని అమ్ముకోవాలని చూస్తున్నారు మేడం. మేము ఉండే జాగాలు ఖాళీగా ఉన్నాయి. మా జాగాలు మాకు ఇప్పించండి, మాకు న్యాయం జరగాలని చెప్తున్నాము. మీరు అక్కడికి రండి మేడం. వాళ్ళ బాధలు మీరే వినండి. ఎందుకంటే అందరినీ ఇక్కడ తీసుకురావడం కుదరదు. మీరు వస్తే వాళ్ళకి అక్కడ ఉన్న పరిస్థితి అర్థమవుతుంది. ఇప్పుడు స్థలం ఖాళీగా ఉంది. ఆ రోజు షాపులు కట్టేటప్పుడు ఏం చెప్పారు, మీకందరికీ ఇక్కడ తొలగిస్తాము, మేము షాపులు కడతాము, ఆ షాపుల్లో మీకు స్థలం ఇస్తామని చెప్పారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కొట్టిన వాళ్ళకి ఒక్కరికంటే ఒకరికి ఇవ్వలేదు. మరి మిగతా వాళ్ళకంటే కాంట్రాక్టర్లు ఇచ్చే డబ్బులు ఎవరైతే టెండర్లు వేస్తారో వాళ్ళకి ఇచ్చారు షాపులు. ఇప్పుడు వీళ్ళు కట్టుకోండి, వీళ్ళు షాపులు ఉన్న స్థలంలో దేవస్థానంలో షాపులు కట్టారు. ఆ షాపుల్లో మీకు ఇస్తామని చెప్పారు. ఇచ్చిన మాట ఏది కూడా నిలబెట్టుకోలేదు. ఇప్పుడు వేరే వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చే టెండర్లు పాడేసి ఎవరో ఒక కడప వాళ్ళు ఎక్కడి నుంచో తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ షాపులు పెట్టుకున్నారు. వీళ్ళేమో రోడ్డు మీద పడ్డారు. వేడుకున్నాం, వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మేము చెప్పాం. ఫస్ట్లో ఏమో మేము న్యాయం చేస్తాం, ఇంత దౌర్జన్యం జరిగిందా, ఇంత అగాధం జరిగిందా అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నారు అధికారులు. రెండోసారి పోయేటప్పటికి వాళ్ళ పేటు ఫిరాయిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీఓ గారు కూడాను చాలా గట్టిగా వీళ్ళకి వెంటనే ఒక వారం రోజుల లోపల ఎంక్వైరీ చేసి నాకు రిపోర్ట్ పెట్టమని చెప్పారు. ఈ మాట చెప్పి ఈ మేడం వచ్చి ఇప్పుడు 6 నెలలు అవుతా ఉంది. 6 నెలలు అయినా కూడా ఇప్పటికీ రిపోర్ట్ పంపించలేదు అని చెప్తున్నారు. అంటే అధికారుల దగ్గర, కింది స్థాయి అధికారుల దగ్గర రిపోర్ట్ తెప్పించుకునే బాధ్యత ఈ బాధితులదా? అధికారులు, పై అధికారులు వాళ్ళు చేయించుకోవాల్సిన పనిని వాళ్ళు చేసి ఇవ్వలేదు కాబట్టి, అక్కడి నుంచి రిపోర్ట్ ఏం రాలేదు కాబట్టి మేమేం చేయలేమని చెప్పేసి చెప్తా ఉన్నారు. మేము న్యాయంగా వాళ్ళకు మానవతా దృక్పథంతో ఆలోచన చేయండి మేడం అని చెప్పేసి మేము అడిగితే, మేము మానవతా దృక్పథం లేదనుకోండి, నేనేం సాయం చేయలేను అనుకోండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి పద్ధతి ఇంకోటి లేదు. వీళ్ళకి న్యాయం చేయని పక్షంలో ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే అక్కడ స్థలాలు ఉన్నాయో ఆ స్థలాలు కబ్జాలు చేస్తున్నారు. వీళ్ళు ఇండ్లు కట్టుకొని 30 సంవత్సరాలు కాపురాలు ఉండి అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకొని వీళ్ళు పుట్ట కోసుకుంటా ఉంటే అలాంటి వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారే అధికారులు. ఈరోజు కబ్జాలు చేసి ఫెన్సింగ్లు వేసుకొని పెద్ద భవనాలు కట్టుకుంటున్నారు. వాళ్ళ గురించి మాట్లాడడం లేదు, వాళ్ళని ఖాళీ చేయించడం లేదు. కాబట్టి పేదలకు ఒక న్యాయం, ఉన్న వాళ్ళకు ఒక న్యాయం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు. కాబట్టి మేము ఒకటే వ్యవసాయ కార్మిక సంఘంగా అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజమైనటువంటి ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 1 నెల రోజుల లోపల మీరు కన్నా స్థలాలు చూపించిన పక్షంలో ఖచ్చితంగా 31వ రోజు మేము వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.